హలో, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ రిచ్ గార్డ్ చట్నీ. అదేనండి, బీరకాయ పచ్చడి. చాలా టేస్టీగా యమ్మీగా అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఒక 2 బీరకాయ తీసుకున్నాను. 2 లేతగా ఉన్నాయండి. సో ఒక బీరకాయని 4 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఈ 2 కలిపి సుమారు ఒక 300 నుంచి 350 గ్రామ్స్ వరకు ఉన్నాయి. సో ఇలా మొత్తం కట్ చేసుకున్నాక, అంటే లేతగా ఉందో ఒకసారి చూసుకోవాలి. యాక్చువల్గా చట్నీకి లేతగా లేకపోయినా బాగానే ఉంటుంది అనుకోండి. సో ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం పీనట్స్, కొంచెం చన్నా దాల్ అండ్ మినపప్పు 3 వేసేసుకొని అన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి. నేనైతే హాఫ్ స్పూన్ యాడ్ చేశాను, హాఫ్ టేబుల్ స్పూన్ అంతే. సో కొంచెం జీరా అనమాట, అండ్ ఒక రెమ్మ కరివేపాకు, అండ్ ఒక 4 to 5 కాట్లెటన్స్ తీసుకున్నాను వెల్లుల్లి. సో ఇవి కొంచెం వేగాక కొంచెం పచ్చిమిర్చి పెద్దవైతే ఒక 4 to 5 సరిపోతాయి, ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా. సో అందుకు కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసేయాలి. సో కొరియాండర్ లీవ్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా, ఎంతైనా ఎందులో అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలా కొంచెం వేపేసుకోవాలి. అన్నీ కూడా బాగా కంప్లీట్గా వేగిపోవాలి. అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, చల్లారనివ్వాలి కదా. సో అందుకనేసి సో అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కల్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ వేడెక్కగానే వేసేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మగ్గనిద్దాము కలిపేసుకొని. ఒక 2 minutes చాలు. ఒక 2 minutes అలా మూత పెట్టకుండా జస్ట్ అలా కలిపేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. ఈ టర్మరిక్ పౌడర్ వల్ల మంచి కలర్ కనిపిస్తుంది కదా మనకి, చాలా బాగుంటుంది. ఎందులో అయినా సరే టర్మరిక్ పౌడర్ వేస్తే ఏమంటారు, కలర్ చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇలా వేగిపోయాయి కదా, కొంచెం నీరు వదులుతుంది, ఇది కూడా అయిపోవాలి. సో ఇంకొంచెం మగ్గడం అంటారు కదా, సో అలా మగ్గే వరకు మనం ఉంచుకొని, సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు మాత్రం మనం కొంచెం చింతపండు ఇంతకుముందు తీసుకున్నాం కదా, జస్ట్ నేను కడిగి వేస్తున్నాను అంతేనండి. అది మనం నానబెట్టాల్సిన పని లేదు. జస్ట్ కడిగేసుకొని అందులో వేసాను. ఇది చాలా తక్కువ, ఎంత అంటే ఒక లెమన్లో హాఫ్ లెమన్ ఎంత ఉంటుందో అంత చింతపండు మాత్రమే తీసుకున్నాను నేను. సో ఈ టామరిండ్ మన బీరకాయకి సరిపోతుందన్నమాట టేస్ట్. సో ఇలా పీసెస్ కట్ చేస్తే 2గా అయిపోయాయి కదా. సో ఇలా వస్తే చాలండి మనకి చట్నీకి, చాలా బాగా వేగిపోయింది. సో ఫస్ట్ మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్చర్ అంతా జార్లోకి తీసేసుకుందాం, ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. సో ఇలా వచ్చింది. సో అందులో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం ఈ మిక్సీ జార్లోకి. ఇంకా నేను మళ్ళీ సాల్ట్ వేయట్లేదండి, ఆల్రెడీ ఫస్టే వేసాను కదా. ఇదిగోండి ఫైనల్గా ఎంత బాగుందో చూడండి. వావ్, లుక్స్ యమ్మీ. సో నేను పోపు అంటే మనం అన్నీ కంప్లీట్గా వేపాక మిక్సీ పట్టుకున్నాం కాబట్టి నేను మళ్ళీ ఆ చట్నీని పోపులో వేయనండి, ఈ పోపే చట్నీలో వేస్తాను. సో ఇలా కొంచెం ఆవాలు అండ్ జీరా, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసేసుకొని ఒక రెడ్ చిల్లీ అలాగే సో ఇలా తుంచి వేసేసుకోవాలి మనం. సో మళ్ళీ కొంచెం కరివేపాకు, అంతే. ఇంకా యాడ్ చేసేసుకుంటే మన చట్నీ ఈజ్ రెడీ. సో ఇది చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.